మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు, మహోగ్ర వరదలు వణికిస్తున్నాయి. ఉత్తరాది నుండి ఈశాన్యం వరకు, పశ్చిమం నుండి మధ్య భారతం వరకు ఎటు చూసినా జల ప్రళయమే కనిపిస్తోంది. మరో వారం వరకు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. ఈశాన్య భారతాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. అసోంలో వరదలు సృష్టిస్తున్న విలయం వర్ణనాతీతం. వరద ఉధృతి కొంత తగ్గినా మరణ మృదంగం మాత్రం ఆగలేదు. ఇప్పటి వరకు 66 మంది ప్రాణాలు కోల్పోగా ఇంకా 6,54,000 మందికి పైగా ప్రజలు వరద నీటిలోనే చిక్కుకుని నరక యాతన అనుభవిస్తున్నారు. శివసాగర్, చెరైదేవో, జోర్హాట్ జిల్లాలో గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. తిండి గింజలు లేక, తాగునీరు దొరకక లక్షలాది మంది దయనీయ పరిస్థితుల్లో సహాయ శిబిరాల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఇక పశ్చిమ దేశంలో గుజరాత్ అతలాకుతలమవుతుంది. కేవలం 4 రోజుల్లోనే ఊహించని విధంగా ఏకంగా 22% సీజనల్ వర్షపాతం కురిసింది. వల్సాద్ జిల్లా కప్రాడా తాలూకాలో ఏకంగా 2,816 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షం కురిసి జనజీవనాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రంగంలోకి దిగిన భారతీయ సైన్యం ఇప్పటి వరకు 790 మందికి పైగా ప్రాణాలను కాపాడింది. అయితే అసలు ప్రమాదం ఇప్పుడే మొదలు కాబోతుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో భీకరమైన తీవ్ర వాయుగుండంగా మారనుంది. దీంతో రుతుపవనాలు మరింత ప్రచండ రూపం దాల్చనున్నాయి. ఇప్పటికే నదులు, ఉపనదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తూ భయపెడుతున్నాయి. జూలై 26, 27 తేదీలో ఒడిశా, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ను అతలాకుతలం చేసేలా అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో జూలై 28, 29 తేదీల్లో ఏకంగా 12 సెంటీమీటర్లకు పైగా కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడక్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్లలో ఆగస్టు 1 వరకు ఎడతెరిపి లేకుండా వానలు పడుతూనే ఉంటాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ మొదలుకొని దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ప్రమాదకరమైన వర్షాలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగే ప్రమాదముందని, ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉత్తరాదికి అగ్ని పరీక్ష పెట్టబోతున్నాడు వరుణదేవుడు.